ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు వాక్య ధ్యానాంశముగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24, 25 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు, ఏ సందర్భాలలో ఆనందిస్తాడనేది ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనం అనుకుంటాం కదా, దేవునికి కానుకలు అర్పిస్తేనో లేకపోతే దేవుని సన్నిధిలో ఆర్భాటముగా మనము ప్రవర్తిస్తేనో లేదా ఆయన నామాన్ని ఆయన మందిరాలను కట్టడం వలనో దేవుడు ఆనందిస్తాడు అనుకుంటాం. నిజమే, కానీ వాటికన్నా ఎక్కువగా దేవుడు ఎలాంటి సందర్భాల్లో ఆనందిస్తాడో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయించకూడదు. మనము మన శక్తిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి గర్వంతో విర్రవీగుతూ ఉంటాం. అనేక మార్లు నాకన్నా జ్ఞానం గలవాడెవడూ లేడు, నాకన్నా తెలివి గలవాడెవడూ లేడు, నేను వేసిన ప్రశ్నకు జవాబు ఇవ్వగలవాడెవడు, ఎలాంటి ప్రశ్ననైనా చక్కని జవాబుతో నేను ప్రత్యుత్తరం ఇవ్వగలనని మన జ్ఞానాన్ని బట్టి మనము ఎంతో అతిశయిస్తూ ఉంటాం. అలాగే మన శూరత్వాన్ని బట్టి, అనగా మనకున్న కండబలము, శారీరక దారుఢ్యాన్ని బట్టి కూడా మనము చాలాసార్లు అతిశయిస్తాం. నాకన్నా బలవంతుడు ఎవడూ లేడు, నేను ఎవడినైనా జయించగలను, ఎవడి మీదకైనా యుద్ధానికి వెళ్ళగలను అనే శూరత్వాన్ని కనపరుస్తూ ఉంటాం. అందును బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం, మనకున్న శక్తిని, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలో వాక్యం చెప్తా ఉన్నది. దేన్ని బట్టి అతిశయించాలంట? మనకున్నటువంటి శక్తిని బట్టి కాదు, మనకున్నటువంటి గర్వాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి శూరత్వాన్ని బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాన్ని బట్టి కాదట. వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచూ ఉన్న దేవుని బట్టి మనం అతిశయించాలి. కృప అనగా మనం పొందుకోలేని దాన్ని కూడా దేవుడు మనకి దయతో ఇచ్చేది. అలా భూమి మీద కృప చూపించేది ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనగా మనం ఎన్నో మార్లు తప్పిపోయినప్పుడు, ఎన్నో మార్లు పాపంలో పడిపోయినప్పుడు, ఎన్నో మార్లు ఆయన నామాన్ని అశ్రద్ధ చేసినప్పుడు, ఆయన మాటలు వినక పెడద్రోవ తిరిగినప్పుడు కూడా దేవుడు మనల్ని నశింపచేయలేదు, మనల్ని నాశనము చేయలేదు. అనేకులు ఈ దినాన్ని చూడలేకుండా ఉన్నారు కదా, అయినా కానీ మనం ఈ రోజున జీవించి ఉన్నాం. అయినా కానీ మనం ఈ రోజున మన కుటుంబస్తులతో, మన బిడ్డలతో, మన భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. కాబట్టి వాక్యం ఏమని చెప్తా ఉందంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, దేవుడు ఏమని ఆశపడుతూ ఉన్నాడంటే, భూమి మీద కృప చూపించేవాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే అని, అలాగే నీతి న్యాయములు జరిగించువాడు కూడా ఆయనే అని గ్రహించాలి అట. మనము శూరత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి లేదా ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించి ఆయన సన్నిధిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ కృప చూపించే దేవుడు ఆయనని గ్రహించి, నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయనని తెలుసుకొని, ఆయనను పరిశీలనగా తెలుసుకొనగలిగితే, అనగా మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి, భూమిని శూన్యములో వేలాడదీసినవాడు కదా మన దేవుడు.
భూమిని అందరి సమస్తమును సృష్టించిన వాడు కదా నా దేవుడు అని నీవెప్పుడైతే పరిశీలనగా ఆయన నామాన్ని బట్టి తెలుసుకుంటావో అప్పుడు అలాంటి సందర్భాలలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే అప్పుడు మనము అతిశయించాలి. నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నేను భూమి మీద కృప చూపించే దేవుని తెలుసుకున్నాను, నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు యెహోవాయే అని నేను తెలుసుకున్నాను. దాన్ని పరిశీలనగా అనగా ఏదో మొక్కుబడిగా తెలుసుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా పరిశీలించి తెలుసుకోగలిగాను అనడమే అనే విషయమే మనం అతిశయించాల్సినది. కాబట్టి ప్రియమైన వారలారా, నిజదేవుని తెలుసుకున్నందుకు మనం అతిశయించాలి, కానీ యేసు ప్రభువుని దేవునిగా కలిగినందుకు మనం అతిశయించాలి. కానీ మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి కానీ, మనకున్న జ్ఞానమును బట్టి కానీ, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. అలా ఎప్పుడైతే నిజదేవుని మనము దేవుడుగా కలిగి ఉన్నామని అతిశయిస్తామో, అంటే మనము సంతోషించి మరి నిబ్బరంగా ఉండగలుగుతామో, అలాంటి సందర్భాల్లో దేవుడట అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సాక్షాత్తు దేవుడేమని సెలవిస్తా ఉన్నాడంటే, నేను కృపగలవాడను నీతిగలవాడనని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకొని దాన్నే అతిశయంగా భావిస్తారో, దాన్నే గొప్ప విషయంగా భావిస్తారో వారిని బట్టి నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనము ఎప్పుడు కూడా మనకు కలిగిన దాన్ని బట్టి ఆనందించొద్దు, అతిశయించొద్దు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ మనలో శక్తి సామర్థ్యాలను నింపుతున్నటువంటి, మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి యేసయ్యను నేను తెలుసుకోగలిగాను, నా నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోగలిగాను, సృష్టిని నడిపించేటువంటి సాక్షాత్తు సృష్టికర్తను నేను తెలుసుకోగలిగానని ఎప్పుడైతే నీవు గొప్పగా భావిస్తావో, అతిశయిస్తావో అలాంటి సందర్భాలలో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడట. కాబట్టి మనము దేవుడు ఆనందించే విధముగా, మనల్ని బట్టి దేవుడు సంతోషించే విధముగా మన క్రియలు జరిగించాలి. అందుకని దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నందుకు, పూజిస్తున్నందుకు, యేసయ్యను తెలుసుకున్నందుకు మనము అతిశయించాలి. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు.